డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. నిందితులు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ గా గుర్తించారు. వారిని కర్నూలు జిల్లా గూడూరులో అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కిరణ్, ఫయాజ్ సెల్ షాప్ నిర్వాహకులుగా గుర్తించారు. గతంలో వీరి సెల్ షాప్ లో పుష్పరాజ్ పనిచేశాడని నిర్ధారించారు. పుష్పరాజ్ చేసిన పోస్టులకు ఉదయ్ కిరణ్, ఫయాజ్ లైక్ కొట్టినట్లు సమాచారం. ఈ కేసును గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, అంటే అసలు నిందితులు అయితే దొరికేశారు, అసలు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దుర్గా, ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాతో పాటు అదేవిధంగా అతని కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విధంగా ఏదైతే ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు పెట్టారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు దాఖలు చేశారనేటువంటి ఆరోపణ మీద ఇప్పటికే గుంటూరు పోలీసులు సైబర్ క్రైమ్ను ఆశ్రయించి ముగ్గురికి సంబంధించినటువంటి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లా గూడూరులో ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పుష్పరాజు, అదేవిధంగా ఫయాజ్, ఉదయ్ కిరణ్, ఈ ముగ్గురు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. గుంటూరు సైబర్ క్రైమ్లో ఈ ముగ్గురి పైన కూడా ప్రధానంగా కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే అంశాలను కనుక చూసుకుంటే ఎక్స్ వేదికగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాతో పాటు మార్క్ శంకర్కి సంబంధించి కూడా కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణల పైన ఈ ఎక్స్ వేదిక కూడా ఈ పోస్టులు పెట్టినట్టుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. అంటే గతంలోనూ కూడా ఇదే విధమైనటువంటి ఆకతాయిలు వీరందరూ కూడా ఇదేమైనటువంటి కార్యక్రమాలు చేశారా, లేదంటే అసలు వీటిపైన అంటే ఈ ముగ్గురు మీద గతంలో ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పుష్పరాజు గతంలో ఏదైతే సెల్ షాప్ లో వర్క్ చేశాడంటే ఏదైతే ఫయాజ్ అదేవిధంగా మిగతా ఏదైతే ఉదయ్ కిరణ్ ఉన్నారో ఇద్దరు కూడా షెల్ షాపును నిర్వర్తించారు. ఈ షెల్ షాప్ లో పుష్పరాజు అనేటువంటి యువకుడు పనిచేస్తా ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రధానంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సతీమణి అదేవిధంగా కుమారుడి పైన కూడా ఈ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే వీరు ఏదైనా పార్టీకి చెందినటువంటి వారా, లేదంటే గతంలో కూడా ఇటువంటి పోస్టులు ఏమైనా పెట్టినటువంటి పరిస్థితి ఉందా ఏంటనేది కూడా పోలీసులు ఒక గోప్యంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా సోషల్ మీడియాని ఫాలో అయ్యేటువంటి అవకాశం, అంటే కింది స్థాయి వ్యక్తి నుండి పైన ఉన్నతమైనటువంటి స్థాయి అధికారులు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలో అందరూ కూడా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్ట్ను ముందుగా కూడా పోలీసులు డిలీట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రక్రియలో ఉన్నారు. అంటే అసలు ఈ పోస్టులు పెట్టి అంటే వీరే ఈ ముగ్గురు కలిసే చేస్తా ఉన్నారా, లేదంటే వీరి వెనకాల ఏదైనా గ్యాంగ్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఈ సోషల్ మీడియాలో ఇటువంటి వ్యక్తిగత దూషణలు అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు పదజాలంతో ఏదైనా వీరందరూ కూడా ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చి చాలా మందిని ఇప్పటికే అటు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరే అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు ఇటు ముమ్మరంగా చేస్తా ఉన్నారు. అందుకు పోలీస్ శాఖ కూడా అటు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే పోలీస్ శాఖ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరు కూడా ఎక్స్ వేదికగా కావచ్చు, లేదంటే ఫేస్బుక్, ఇటు ఇన్స్టాగ్రామ్, ఎవరైనా సరే పార్టీల గురించి కావచ్చు, లేదంటే వ్యక్తిగత కారణాలు చేత ఏ విధమైనటువంటి దోషణలకు పాల్పడినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అయితే మాత్రం తప్పవని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా అటు డైరెక్షన్స్ ఇచ్చింది. అందులో భాగంగానే పోలీస్ శాఖ కూడా ఇటు ఎవరైతే ఆగతాయిలు ఉన్నారో, అంటే సోషల్ మీడియాని రెగ్యులర్గా ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో ఇటు యువతందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా అటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్ వేదికగా కూడా వారు అనేకమైనటువంటి పోస్టులు అదేవిధమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. దీనికి ఎక్కువ శాతం లైక్స్ వచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అలవాటు పడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అటు పోలీస్ శాఖ చాలా క్లియర్గా గైడెన్స్ ఇస్తా ఉంది. ఇప్పటికే కొంతమందిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇటు పుష్పరాజు అదేవిధంగా ఉదయ్ కిరణ్, ఫయాజ్, ఈ ముగ్గురు మీద కూడా కర్నూలు గూడూరులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సైబర్ క్రైమ్లో పోలీసులో కేసు నమోదు చేశారు. కాబట్టి గతంలో ఉన్నటువంటి క్రిమినల్ రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత దోషాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా ఇటువంటి పోస్టులు కనుక పెడితే వారి మానసిక స్థితి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. వారిని మనోధైర్యం కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని మానసికంగా కృంగదీయాలని కొంతమంది ఎవరైతే టార్గెటెడ్గా వ్యక్తులు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తున్నారని కొంత పోలీసులకు సమాచారం ఉంది. దానిలో భాగంగానే అటు హోంమంత్రి అనిత కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే
సరే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా మాత్రం ఈ ముగ్గురు పైన జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. అటు ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో పుష్పరాజు పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఫయాజ్ అదేవిధంగా ఉదయకిరణ్ వీటిని లైక్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అసలు వీరి ముగ్గురికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, గతంలో వీరికి ఉన్నటువంటి నేర చరిత్ర ఏదైనా ఉందనేటువంటి కోణాలు కూడా పోలీసులు అదుపులో చేస్తున్నారు. కాబట్టి చూడాలి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు. ఈ కేసుకి సంబంధించి ఎక్స్బేదిక్గా చేస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.